ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసిన ఎఫిడేవిట్ ఉంది. దాన్ని సపోర్ట్ చేయట్లేదని చెప్పండి, లేకపోతే అది జగన్ వేశాడు కాబట్టి మేము సపోర్ట్ చేయమని చెప్పండి. ఎందుకంటే జగన్ చేసినవన్నీ మీరు కంటిన్యూ చేస్తున్నారు. పెన్షన్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అది రోజు చెప్తున్నారు. జగన్ కన్నా బాగా ఇస్తున్నాం, జగన్ ఇచ్చింది కన్నా వాళ్ళు 3,000 ఇస్తే మేము 4,000 ఇచ్చాం, వాళ్ళు ఎన్ని కోట్లు ఇస్తే మేము ఎన్ని కోట్లు ఇచ్చాం అని అవన్నీ బాగా చెప్తున్నప్పుడు ఇది కూడా జగన్ వేసిన దాంట్లో ఇక 4 పాయింట్లు వేయలేదు, మేము 4 పాయింట్లు కూడా వేస్తున్నాం, కోర్టు తేల్చండి మాకు జరిగిన అన్యాయం విషయమే అని చెప్పి అనొచ్చు. మరి ఎందుకంటలేదు? మీరు అన్న నిమిషంలో నేను ఉండను. పోనీ అరుణ్ కుమార్ వేసిన పిటిషన్లో మన సపోర్ట్ చేయటువంటి అన్నది కూడా కాదు. మీరు పిటిషన్ వేయగానే నేను మైండర్ అయిపోతాను, మీది మెయిన్ అయిపోతుంది. దయచేసి ఇది కన్సిడర్ చేయండి. 12 ఏళ్ల నుంచి అడుగుతున్నాను, 12 కాదు 10 ఏళ్ల నుంచి అడుగుతున్నాను. ఇప్పటికైనా దీన్ని జరిగి 12 ఏళ్ళు అయిపోయింది. ఎప్పటికైనా దీని మీద టీడీపీ వారు, ఎందుకంటే బీజేపీకి ఏమీ ఎంబ్రాస్మెంట్ కాదు, ఆయన మోడీ గారు ఫీల్ అవుతాడో అమిత్ షా గారు ఫీల్ అవుతాడో అనుకోకలా, వాళ్ళు పార్లమెంట్లో ఆన్ రికార్డ్ ఏం చెప్పారో అవి కూడా నేను కోర్టులో ఫైల్ చేశాను. వాళ్ళే చెప్పారు ఆంధ్రాకి జరిగినంత అన్యాయం ఇప్పటివరకు పార్లమెంటరీ చరిత్రలో ఈ దేశంలో ఎప్పుడూ జరగలేదు అని మోడీ గారు అమిత్ షా ఇద్దరు చెప్పారు. ఎంపీలు బయట పట్టి కట్టేసి పట్ట తీసుకెళ్ళి బయట పారేసి బిల్లు పాస్ చేసామన్నారు, అదే పద్ధతి అని వాళ్ళు అడిగారు కాంగ్రెస్ని. వాళ్ళిద్దరూ ఫుల్ సపోర్ట్లో ఉన్నారు. ఆ రోజు జరిగింది నేను చెప్పిన మాటల కన్నా పెద్ద మాటలతోటి లోక్సభలో, రాజ్యసభలో 2 సభల్లోనూ చాలా గట్టిగా చెప్పారు. నేను అవి కూడా వెంటనే తీసి కోర్టులో వేశాను. అందుకని మీరు వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో, మన రిలేషన్స్ పాడవుతాయేమో అనుకోకలా, వాళ్ళు అన్న మాటలే, కానీ దీనివల్ల ఏంటంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు, ఇప్పుడు మనం ఏమి ఆంధ్ర తెలంగాణ కలిపేయండి అన్నది కూడా మనం ఇన్సిస్ట్ చేయట్లే. కనీసం అందులో ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే పెట్టారో అది ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది.